బోగోలు మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులతో సహా 70 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో బోగోలు వైసీపీకి భారీ గండి పడింది. బోగోలు మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులు వైసీపీ నాయకులు భోగిరి ప్రభాకర్ ఆధ్వర్యంలో వారి అనుచరులైన 70 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. చెంచులక్ష్మీపురంలో జరిగిన కార్యక్రమంలో వీరికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. బోగోలు వైసీపీ ఇది భారీ షాక్ అని చెప్పవచ్చు. తెలుగుదేశం ప్రభుత్వంలో 540 మంది మైనారిటీల బిడ్డలు విదేశాలకు పోయి చదువుకున్నారు. ఒక్క మైనారిటీని పంపించిన పరిస్థితి లేదు. ఎస్సీ ఎస్టీలు, అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ చదువుకున్న బిడ్డలు కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వమో ప్రభుత్వ ఉద్యోగాలకి పరీక్షలు రాయాలంటే మొత్తం ప్రభుత్వమే భరించి వైజాగ్లో, తిరుపతిలో, విజయవాడలో మనకి కేంద్రాలు ఉన్నాయి. అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ మూసేసిన ముఖ్యమంత్రి ఎవరంటే ఒకే ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కోచింగ్ సెంటర్లు, ఐఏఎస్ చదవాలన్నా, ఐపీఎస్ కావాలన్నా, గ్రూప్ 1 గ్రూప్ 2 రాయాలన్నా 1,20,000 రూపాయలు మన బిడ్డలకి ప్రభుత్వ ఉద్యోగాలు ఒక కళ. నియోజకవర్గానికి ఒకరైతే గొప్ప, లేకపోతే జిల్లాకి ఒకరో ఇద్దరే వస్తే గొప్ప ఐఏఎస్లు, ఐపీఎస్లు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్ని వందల మంది ట్రైనింగ్ తీసుకుంటారో ఒక్కొక్కరికి 1,20,000 ఫీజులు కట్టి ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 కోచింగ్లకి ప్రభుత్వం పథకం ప్రవేశపెడితే ఎందుకు రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఒక్క లోను 3,15,000 మంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు అప్లై చేసుకున్నారు. 3,15,000 మందిలో ఒక్కరికి 5 సంవత్సరాల కాలంలో ఒక్కరికి లోన్ ఇవ్వని ముఖ్యమంత్రి ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎస్సీలకు లోన్లు లేవు, ఎస్టీలకు లోన్లు లేవు. బీసీ కార్పొరేషన్ ఆదరణ పథకం కానీ బీసీల కోసం చంద్రబాబు నాయుడు గారు 30 పథకాలు పెట్టాడు. 30 పథకాలు